right? It says in verse 16, you can read there in the Bible. 16వ వచనంలో అది తెలుపబడుతుందండి. And the number of the army of the horsemen were 200,000. అక్కడ సైన్యం యొక్క లెక్క 2 లక్షలు. Amen. What was the how much the army was number? ఆ సైన్యంలో లెక్క ఎంత అండి? 2 lakh horsemen. 2 లక్షల గుర్రపు రౌతుల సైన్యం. Amen. Bound in the river Euphrates. ఆ యొక్క యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడి ఉండేది. Now Brother Branham is explaining the revelation of this. దీని గురించి ప్రత్యక్షతను సహోదరుడు బ్రహ్మం వివరిస్తున్నాడు. What is this 2 lakh horsemen? ఈ యొక్క 2 లక్షల సైన్యం ఏంటి అనేది ప్రవక్త అక్కడ వివరిస్తున్నాడు. See, this is very important now. Now there is not 200,000 horsemen in the world or 2 lakh horsemen in the world. ఇప్పుడు ఈ లోకంలో 2 లక్షల సైన్యం గుర్రపు సైన్యం ఇక్కడ లేదండి ఈ లోకంలో. But there was 2 lakh horsemen. ఆ సమయంలో అక్కడ 2 లక్షల సైన్యం ఉండేది, గుర్రముల సైన్యము. I want you to jot it down so you can read it. ఓకే, అది ఓకే. They wasn't, now remember here this, they wasn't natural horses. అక్కడ ఒక శారీరకమైన గుర్రాలు లేవండి. Amen. There were not real actual horses that were doing this. ఇది నిజమైన గుర్రములు ఇవి చేయట్లేదండి. So these horses are symbolic. ఇవన్నీ గుర్తుగా ఉన్నాయి. They are not real horses. అవి నిజమైన గుర్రాలు కాదు. Amen. They breathed fire and they breastplates of jasper and they had tails. అక్కడ అవి అగ్నిని అవి శ్వాసిస్తాయండి. దాని తర్వాత వాటికి ఒక అగ్నితో జాస్పర్ అంటే any stone, precious stone, ప్రీషియస్ స్టోన్స్ అవి అనేది దాని యొక్క చెస్ట్ భాగాన పెట్టబడి ఉన్నాయి. and the end of the tail looked like a serpent. ఆ యొక్క గుర్రపు యొక్క తోక భాగం అది పాములాగా ఉందండి. You know, everything is described here in the 7th trumpet. 6th trumpet. 6వ బూరలో ఇవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయండి. Amen. Amen. Now what he is saying? అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. It was spiritual horses. ఇవన్నీ ఆత్మీయమైన గుర్రముల గురించి ఇప్పుడు చెప్తున్నాడు. It was not natural horses, it was spiritual horses. నార్మల్ గా ఇవి భౌతికమైన గుర్రాలు కాదండి, ఆత్మీయమైన గుర్రాల గురించి చెప్తున్నాడు. Spiritual devil charges that had been bound in Euphrates all these years, supernatural devils. ఇవన్నీ ఒక ఆత్మీయమైన గుర్రాలు అవన్నీ అక్కడ బంధించబడి ఉన్నాయండి. What was it? The old Roman Empire being revived. అక్కడ పాత రోమా సామ్రాజ్యం అనేది మళ్ళీ ప్రారంభించబడిందండి. Revived means becoming alive. మళ్ళీ ప్రారంభించబడింది. The persecution of the Jews. అక్కడ యూదులను పీడించడం అనేది. They had been bound for nearly 2000 years. 2000 సంవత్సరాల కొరకు వారు అక్కడ బంధించబడ్డారు. At the river Euphrates. యూఫ్రటీస్ నది దగ్గర. Can't cross to the promise. A religious sect that was trying to the other side. Euphrates, come through Eden, but they were bound there 200 times. Okay, let us go to para 161. And notice what happens under that 6th trumpet. They were turned loose on the Jews, the persecution of the Jews. అక్కడ ఏం జరిగిందో చూడండి. 6వ బూర క్రింద they were turned loose. వారు అక్కడ యూదులు అనేవారు విడిపించబడ్డారండి. దాని యొక్క పర్సిక్యూషన్ నుంచి, అంటే ఆ పీడించబడడం నుంచి వారు విడిపించబడ్డారు. Supernatural devils nearly 2000 years then loosed by Stalin, Hitler upon the Jews. ఓకే, అక్కడ యూదుల మీదకి 2000 years 2000 సంవత్సరాలు యూదులను పీడించబడడానికి అక్కడ ఆత్మీయమైన అంటే సూపర్ న్యాచురల్ డెవిల్స్ అనేది వారి మీదకి విడవబడ్డాయండి. సహజాతీతమైన దయ్యాలు అక్కడ యూదులను పీడించబడడానికి అక్కడ వారికి పైన పంపబడ్డాయి. So this supernatural devils was who? Hitler and Stalin's army. సహజాతీతమైన సాతాను అంటే వీరు అండి, మన స్టాలిన్ అండ్ అట్లా హిట్లర్ వాళ్ళు. He says loosed upon who? Upon the Jews. యూదుల పైకి అవి పంపబడ్డాయి. They were after the Jews only, not the other people. కేవలం యూదుల వెనకాలే ఉన్నారండి, వారు వేరే ఎవరి వెనకాల వారు లేరు. Amen. So that they can return back to Israel. ఆ కారణం వల్ల వాళ్ళు, ఎందుకంటే అది ఎందుకు చేశారంటే వాళ్ళు తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్కి రావడానికి.
Now, Brother Branham is clarifying here. You say, well, that isn't Roman. అక్కడ సహోదరుడు బ్రహ్మ ఇక్కడ వివరిస్తుంటాడు, అది రోమాయి ఉందా? It's the same spirit. అదే అదే ఒకే విధమైన ఆత్మ అండి అది. They done the same thing they did to the Christians. They did the same things. వారు అదే విషయాన్ని వారు చేశారండి, అది క్రైస్తవులకు చేసినట్టుగా. Who did the same thing? Romans did the same thing to Christians in అక్కడ రోమీయులు the first and the second century. ఒక మొదటి సెంచరీలో, రెండవ సెంచరీలో అక్కడ ఆ రోమీయులు క్రైస్తవులకు ఆ విధంగానే చేశారండి. In the ox age, ఆ యొక్క ఎద్దు యొక్క కాలంలో. amen, they killed 68 million Christians. 68 లక్షల మందిని వారు అక్కడ చంపారండి. Right? So that is what he is saying. The Romans did that. అది రోమీయులు అది చేశారని ఇక్కడ చెప్తున్నారు. In the old, okay, now watch the natural Israel. ఇక్కడ సహజమైన ఇశ్రాయేలీయులు మనం చూద్దాం. And the spiritual church now. ఆత్మీయమైన సంఘాన్ని మనం చూద్దాం. As we separated here. ఇక్కడ మనము వేరుపరచబడ్డామండి. Turned loose on the Jews. అది అక్కడ యూదుల కోసం విప్పబడినప్పుడు. And they were loosed, para 164 now. And they were loosed upon the Jew who knowed nothing of the Spirit. ఆ యూదుల కొరకు అవి విప్పబడ్డాయండి. ఆ యూదులు వాటి గురించి వారికి తెలియదు. There is your mystery that's hid under that seal there. ఆ యొక్క ముద్ర కింద ఆ యొక్క మర్మాలు అవి రాయబడి ఉన్నాయి. Amen. So now Brother Branham saying this mystery of the sixth trumpet is hid under the sixth seal. ఇక్కడ ప్రవక్త సహోదరుడు బ్రహ్మం చెప్తున్నాడండి, ఈ యొక్క మర్మం అనేది 6వ ముద్ర కింద అవన్నీ దాచబడి ఉన్నాయని. So you see that the sixth trumpet is getting fulfilled now in the sixth seal. 6వ ముద్ర కింద 6వ బూర అనేది నెరవేర్చబడుతుందండి. పార్షియల్గా అంటే కొద్దిగా. Portion of it will be fulfilled in the ఇంకా కొంత భాగం దాని తర్వాత అది ఫుల్ఫిల్ నెరవేర్చబడుతుంది. In the tribulation period, in the 3.5 years. ఆ యొక్క శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో ఆ మిగిలిన కొద్ది భాగం అనేది నెరవేర్చబడుతుంది. So the trumpets are already getting manifested. అక్కడ బూరలు అనేది ఇంకా అవి నెరవేర్చబడుతూ ఉన్నాయండి. Okay, these trumpets are left on the Jews. Don't you see? Not on the Gentiles. అవి అక్కడ మీరు చూస్తున్నారండి, అవి అన్యుల మీదకి కాదండి. When the Gentile, when them seals was opened, is sealed away. అవి ఎప్పుడైతే ఆ ముద్రలు విప్పబడి ఉన్నాయో అవి ముద్ర వేయబడి ఉన్నాయి. When the seals were opened, ఆ ముద్రలు ఎప్పుడైతే తెరవబడ్డాయో the Gentiles were sealed. అక్కడ అన్యులు ముద్రించబడ్డారండి. Right? Are you understanding? మీరు అది అర్థం చేసుకుంటున్నారండి? Time is ended. అక్కడ కాలం అనేది ముగించబడి ఉన్నది. The church is called. సంఘం అనేది పిలువబడి ఉన్నది. Okay, then para 173 will go. 173వ పేర చూద్దాం. Now he loosed upon under that sixth seal this 200,000 spiritual demons started in Rome, Germany, Hitler. ఇక్కడ ఆ 2 లక్షల ఆత్మీయ Sorry? Okay, fine, no problem. So it doesn't matter, the number is not important. Most important is they were loosed upon the Jews. 1,000 word is missed. Okay. Fine, doesn't matter. ఒకటి సంఖ్య అనేది ముఖ్యం కాదండి. మేము రెండు ఇక్కడ తెలుగులో అయితే 20 కోట్లు అని రాయబడింది. సో ఆ యొక్క 20 కోట్ల ఆ దయ్యాలు అనేది ఆ యూదుల మీదకి పంపించబడ్డాయండి, వారిని శ్రమలు పెట్టడానికి. Most important is they were only Jews were attacked, not the other people. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది కేవలం అది ఆ దయ్యాలు విడవబడిన ఓన్లీ యూదుల కోసమేనండి, అన్యుల కోసం కాదు. Because God doesn't want the Gentiles to return to Israel. ఎందుకంటే దేవుడు అన్యజనులను ఇశ్రాయేలుకు తిరిగి రావాలని కోరుకోవట్లేదండి. God wants Israel to return back to Israel. దేవుడు ఇశ్రాయేలీయులు తిరిగి ఇశ్రాయేలుకు రావాలని కోరుకుంటున్నాడు. Or the people, Jews we call the Jews to return back to Israel. యూదులు తిరిగి ఆ ఇశ్రాయేలుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. Amen. So they receive power as kings. వారు రాజులుగా ఆ యొక్క శక్తిని పొందుకొని ఉన్నారు. But wasn't crowned. కానీ వారికి ఆ కిరీటం ఇవ్వబడదు, కిరీటం వారు ధరించలేదు. A dictator is not a crowned king, just receive power as king. ఆ డిక్టేటర్ అనేవాడు కేవలం ఒక శక్తిని మాత్రమే పొందుకుంటాడు, కానీ ఆ యొక్క కిరీటాన్ని మాత్రం పొందుకోడు.
Okay. Oh, the Spirit of God just moving through me now. You know, just saying something. I don't know how to say it, but nor what to say. I better not. Okay, then let us go to paragraph 175. 175వ పేరాకు వెళ్దాం. So now, okay, now you see, you know how severe the persecution is. ఇక్కడ ఆ యొక్క వారిని పీడించడం అనేది అది ఎంత సీరియస్ మనం చూద్దాం. Because we know the Jews will be blessed only in their homeland. యూదులు కేవలం వారి యొక్క సొంత భూభాగంలోనే ఆశీర్వదించబడతారండి. God doesn't want them to be in other countries. Sorry. God doesn't want the Jews to be in the other countries. దేవుడు యూదులు వేరే దేశాలలో ఉండడం అనేది దేవుడు కోరుకోవట్లేదండి ఇక్కడ. But some of the Jews are settled in Germany, America. They are well to do and they want to remain there only. ఇంకా కొంతమంది యూదులు ప్రపంచంలో వేరే వేరే దేశాల్లోనే ఇంకా వారు అక్కడే స్థిరపడిపోయారండి. కొంతమంది జర్మనీలో, అమెరికాలో, కొంతమంది ఇండియాలో కూడా ఉన్నారు. అట్లా వేరే వేరే దేశాల్లో వారు అక్కడే అన్ని బాగున్న వారు ఆస్తులు సంపాదించుకొని అక్కడే స్థిరపడిపోయారు. So they might not be part of the 1,44,000. వీరైతే ఆ 1,44,000 మందిలో భాగం కాదండి. But God is looking after that 1,44,000 to return back to Israel. దేవుడు మాత్రం ఆ 1,44,000 మంది తిరిగి ఆ యొక్క వాగ్దాన ప్రదేశానికి రావడానికి కోసం ఎదురు చూస్తున్నాడు. As I said yesterday, నిన్న చెప్పిన విధంగా, amen, when the last of the 1,44,000 returns back to Israel, ఆ 1,44,000 మందిలో ఆ చివరి యూదుడు ఎప్పుడైతే తిరిగి వాగ్దాన ప్రదేశానికి వస్తాడో, you know, the rapture will take place. అక్కడ ఎత్తబాటు అనేది జరుగుతుంది. And here last one will come in the bride of Christ. అక్కడ వధువులో, క్రీస్తు యొక్క వధువులో కూడా ఆ చివరి వ్యక్తి అక్కడ వధువులోనికి వస్తాడు. Now let's see what all they did for these Jews. Like, యూదులకు వారు ఏమేం చేశారు ఇక్కడ మనం you know, చూద్దాం. they were forced into the promised land. వారు ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలోనికి బలవంతంగా రావాలని వాళ్ళు అక్కడ ఫోర్స్ చేశారు. Notice 200 demons turned loose upon the Jews. When they burned them, they crucified them. అక్కడ 20 కోట్ల ఆ దయ్యాల సమూహం అనేది యూదులను అంటే వారిని శోధించడానికి అనేది విడవబడ్డారండి. వారు అక్కడ వాళ్ళని శోధించి అంటే చంపి వాళ్ళని బంధించి చంపేశారండి. They put bubbles in their veins. వాళ్ళ యొక్క ఆ యొక్క నరాల్లో Bubbles means injecting air, you know, in the గాలిని వారి యొక్క నరాల్లోనికి పంపించారండి. Means doing all sort of experiments on the bodies. వాళ్ళ శరీరాల మీద వింత వింత ప్రయోగాలు వారు చేశారు అక్కడ. Okay. Yeah. They killed them till they had no more gas to kill them with. వారిని ఎట్లా చంపారంటే అక్కడ గ్యాస్తో వాళ్ళని చంపారు. ఆ గ్యాస్ అయిపోయేంత వరకు వాళ్ళని చంపుతూనే వచ్చారు. And they shot them till they had no bullets to shoot. బుల్లెట్స్ లేనంత వరకుగా వారిని చంపుతూ వచ్చారు. They done everything they could do. వారు ఏమైతే చేయగలుగుతారో అదంతా వారికి యూదులతో వారు చేశారు. They cremated their bodies and everything. వారి యొక్క శరీరాలను కూడా, చనిపోయిన యొక్క వారి మృత శరీరాలను కూడా వారు అక్కడ కాల్చివేశారు. Cremated means burned their bodies. కాల్చివేశారు. And hung on fences. ఒక ఫ్యాన్లకు వారిని వేలాడదీశారు. Children and all innocent people. ఆ యొక్క చిన్న చిన్న పిల్లల్ని కూడా, ఇన్నోసెంట్ ప్రజలందరినీ కూడా. Why? ఎందుకంటే Because they were Jews. ఎందుకంటే వారు యూదులు కాబట్టి. Amen. They were done that way. ఆ విధంగా వారు చేశారండి. The hatred was only for the Jews. ఆ యొక్క కోపం అనేది ఓన్లీ యూదుల మీదనే ఉంది. And God had to do that. దేవుడు ఆ విధంగా అది చేయవలసి ఉంది. Amen. So here, but God said He will give each one of them a robe undeserving as they was. దేవుడు వారికి ఆ యొక్క వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడండి. కానీ అన్డిజర్వింగ్ యాజ్ దే వాజ్, వారు కోరుకోని విధంగా వారికి దేవుడు ఆ యొక్క వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. But His grace to blind them so that we could see. వారికి ఆ కృప గుడితనం కలగజేసిందండి. ఎందుకంటే అది మనం చూడవలసిన వారమే ఉన్నాం. Amen. I think you know all this. It is called as Holocaust. What happened in Germany, in Austria, all these countries where Jews were there, you know, they were put it in gas chambers and they were burnt. All that thing they did, like very worst thing that can be done to any human being.
అక్కడ ఆ యూదుల్ని చంపడాన్ని హాలోకాస్ట్ అంటారండి. వారిని అప్పుడు హిట్లర్ అనేది వారందరినీ ఒక ట్రైన్లో తీసుకొచ్చి గ్యాస్లో వదిలి చంపడం, వారికి చంపాల్సిన విధానం వారు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా వారిని చంపారండి. దాన్ని హాలోకాస్ట్ అనే పేరు పెట్టారు. అది వీడియోస్ కూడా యూట్యూబ్లలో అవైలబుల్ ఉన్నాయి. I don't know whether you know this. మీకు తెలుసో లేదో నాకు తెలియదండి. You know, that's why like how Pharaoh was raised up in Egypt. ఆ యొక్క సగం ఫరో అనేది అక్కడ ఐగుప్తులో లేపబడ్డాడు. So you needed a Hitler and a Stalin to chase this Jews. యూదుల వెనుక పడడానికి అక్కడ స్టాలిన్ మరియు హిట్లర్ అనేది వారు లేపబడ్డారండి. Back to the Israel. తిరిగి వారిని ఆ ఇజ్రాయెల్ తీసుకురావడానికి. Amen. Now Amen. here we will see in paragraph 294 in ఇక్కడ the మనం చూద్దాం 294వ పారాగ్రాఫ్ లో మనం చూద్దాం. in the sixth seal, 6వ ముద్రలో in paragraph 294, 294వ పేరాలో మనం దాన్ని చూద్దాం. now we had seen in trumpets, మనం ఇప్పుడు బూరల గురించి చూసాం. and now Brother Branham is talking about the sixth seal. 6వ ముద్ర గురించి సహోదరుడు బ్రహ్మ మాట్లాడుతున్నాడు. Amen. As to what happens there, అక్కడ ఏం జరిగిందనే దాని గురించి. we can go to paragraph 294 in the sixth seal. 294వ పేరాలో మనం చూద్దాం 6వ ముద్ర. I know I'm reading a lot of quotes, but that is the only way I can do it for these trumpets. So please bear with me. నన్ను కొంచెం మీరు భరించండి. ఎక్కువ కోర్సు నేను ఈరోజు చదువుతున్నాను మీకు అర్థం కావడానికి. Amen. Amen. So you can see it directly from the message. ఇక వర్తమానం నుంచి మనం డైరెక్ట్గా వాటిని చూడగలుగుతామండి. Amen. What is it? అది ఏమిటి? Okay. What can bring these things but the word? ఈ విషయాలను ఏది తీసుకుని రాగలుగుతుంది? కేవలం వాక్యమే. He is talking about the sixth seal now. ఆయన 6వ ముద్ర గురించి First మాట్లాడుతున్నాడు. he is reading the sixth seal. First Brother Branham is reading the sixth seal. మొదట ఆయన 6వ ముద్ర గురించి చదువుతున్నాడు. From the Bible he is reading the sixth seal. ఒక బైబిల్ నుంచి 6వ ముద్ర గురించి ప్రవక్త గారు చదువుతున్నారు. మొదట After reading the sixth seal, 6వ ముద్ర గురించి ఆయన చదివిన తర్వాత he makes these comments. ఇక్కడ ఆయన అవన్నీ కలిపి చెప్తున్నాడు. For the sake of time I am not reading the sixth ఆ seal సమయాన్ని బట్టి 6వ ముద్రను చదవలేకపోయడాన్ని బట్టి. because you already know the sixth seal. ఎందుకంటే మీకు అందరికీ అది 6వ ముద్ర గురించి తెలుసు కాబట్టి. We are just looking at what Brother Branham says now. ఇక్కడ మనము సహోదరుడు బ్రహ్మ ఏం చెప్పాడో దాన్ని మనం చూస్తున్నాం. What can bring these things but the word? ఈ విషయాలను ఏది తీసుకొని రాగలదు? కేవలం వాక్యమే. They can do to nature any way they want to. ఏ విధంగానైనా వారు ఆ యొక్క ప్రకృతికి ఏం చేయాలనుకుంటున్నారో అది వారు చేస్తున్నారు. Who are they? వారు ఎవరండి? 2 prophets. 2 ప్రవక్తలు. In the seven trumpets. 7వ బూరలో. You know. 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం ప్రకటన గ్రంథం. 7 trumpets and the sixth seal. 6వ ముద్ర. They go మరియు together. 7వ They go together. అవి రెండు కలిసి అక్కడ వెళ్తున్నాయండి. So here we see in the ఇక్కడ మనం చూస్తున్నాం 294 పేరాలో they can do anything to the nature. వారు సృష్టికి అంటే ప్రకృతికి వారు ఏదైనా చేయగలుగుతారండి. Here it is, they are the one who brings on the sixth seal. వారే ఇక్కడ యొక్క 6వ ముద్రను తీసుకొని వచ్చారు. So who is trying to fulfill the sixth seal? He is telling here. 6వ ముద్రను ఎవరు నెరవేర్చబోతున్నారో అది ఇక్కడ చెప్తున్నాడు. You know, God opens the sixth seal through the prophets. ప్రవక్తల ద్వారా దేవుడు ఆ యొక్క 6వ ముద్రను తెరిచాడు. Right? కరెక్ట్ అండి. So for the sixth seal to be fulfilled, he is using the 2 prophets. 6వ ముద్ర నెరవేర్చబడడానికి అక్కడ ప్రవక్తలను ఆయన వాడుకుంటున్నాడు. So that is the reason he is using this language there, which is difficult to understand. ఆ కారణాన్ని బట్టే ఇక్కడ ఈ యొక్క లాంగ్వేజ్ ని ఆయన వాడుతున్నాడండి. అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. In the second line he says, ఇక్కడ 2వ లైన్ లో ఆయన చెప్తున్నాడు. here it is, ఇక్కడ ఇది చూద్దాం. they are the one who brings on this sixth seal. వారే ఇక్కడ యొక్క 6వ ముద్రను తీసుకొని రాగలుగుతారు.
They are the one who brings in the sixth seal, means they are the one who is implementing or fulfilling the sixth seal. వారే ఆ యొక్క 6వ ముద్రను నెరవేరుస్తున్నారు, వారే ఆ 6వ ముద్రను వారు తీసుకొని వస్తున్నారండి. They uncover and open it up. వారు దాన్ని అన్కవర్డ్ తెరిచారండి. వారే దాన్ని It's the power of God to interrupt nature. దేవుని యొక్క శక్తి అనేది అది ఒక ప్రకృతిని తప్పించడం స్తంభిస్తుంది. Interrupt nature means do anything with the nature. ఇంటరప్ట్ అంటే నేచర్తో ఏదైనా చేయడం అనండి. అంటే bring fire, bring flood, bring rain, bring storm, do anything. అక్కడ అగ్నిని తీసుకురావడం కానీ, భూమిపైకి అగ్నిని తీసుకురావడం కానీ, వర్షాన్ని తీసుకురావడం కానీ, తుఫాన్లను తీసుకురావడం కానీ, ఏదైనా కానీ చేయొచ్చు అంట నేచర్తో. And do anything with the nature that they want to do. ప్రకృతితోనే అది వారు ఏదైనా చేయగలుగుతారు. వారు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయగలిగే శక్తి వారికి పొందుకున్నారు. Interrupt nature means the nature will not be normal. నార్మల్గా ఉండే దాన్ని కాకుండా వారు దాన్ని ఏదైనా చేయగలుగుతారండి నేచర్ని. Amen. So the sixth seal is completely an interruption of nature. ఇక 6వ ముద్ర అనేది కంప్లీట్గా పూర్తిగా ఒక నేచర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందండి. Then he says, I'm skipping that, and there he said, there is your seal. అక్కడే మన ముద్ర ఉందండి. Who does it? ఎవరు చేశారండి అది? It's the prophets. అక్కడ ప్రవక్తలండి. The other side of the rapture. రాప్చర్కి వేరే వైపునండి, ఎత్తబాటుకు వేరే వైపున. Not now. ఇప్పుడు కాదండి. But after the rapture is over, this all thing happens. ఎప్పుడైతే ఎత్తబాటు జరుగుతుందో దాని తర్వాత ఇవన్నీ జరుగుతాయండి. We will not be here that time when this happens. అవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉండమండి. We will be raptured. మనం ఎత్తబడతాం. Amen. So that we will not be able to see this interruption of nature. ఈ యొక్క ప్రకృతిని వారు ఆ విధంగా చేసేదాన్ని మనం చూడమండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం ఆ సమయంలో. No one should be during this time. ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదండి. Amen. It will be the worst thing that will happen to the earth. అక్కడ ఆ భూమికి అది చాలా భయంకరమైన విషయాలు జరుగుతాయండి. ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాం. Amen. That's why we have to do as much as possible to prepare for the rapture. అందును బట్టే మనం ఎంత సాధ్యమైతే అంతగా ఎత్తబాటు కోసం సిద్ధపడాలండి. Amen. There is no time left. మనకి ఇంకా సమయం ఏం లేదండి. Further, with the power of God, the word of God, they just condemn nature. ఆ యొక్క దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క వాక్య శక్తిని బట్టి వారు యొక్క ఈ ప్రకృతిని వారు ఖండించారు. Condemn means just spoil the nature. ప్రకృతిని మొత్తం వారు నాశనం చేశారు. They can send earthquakes, they can turn the moon into blood, the sun can go down, anything at their command. వారు ఎప్పుడైతే దాన్ని ఆజ్ఞాపిస్తారో అప్పుడు భూకంపాన్ని తీసుకొని వస్తారు. ఆ యొక్క చంద్రుని వారు రక్తంగా మార్చగలుగుతారు, సూర్యుని వారు కిందికి తీసుకొని రాగలుగుతారు. ఏది చేయాలంటే అది వారు అది చేయగలుగుతారండి. Amen. Now we'll go to para 296. 296వ పేరాకు వెళ్దామండి. We'll just finish in a little time. కొంచెం సమయంలో మనం ముగించుకుందాం. And now here is this two prophets standing here with the word of God to do anything with the nature they want to. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు అక్కడ నిలబడి ఉన్నారండి, వాక్యంని పట్టుకొని వారు ఏది కావాలంటే అది ప్రకృతికి చేయడానికి. And they shake the earth. వారు భూమిని కంపించగలుగుతారు. Some people might say that we want to see all this how it happens. కొంతమంది చెప్తారండి ఇవన్నీ ఎలా జరుగుతాయో మేము చూడాలని. But no one should be there. ఎవరు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉండకూడదు. Because it will be the most dangerous time. అది చాలా భయంకరమైన సమయం అండి. All people will be afraid, because these two prophets will fully destroy the earth sort of. వారు ఆ యొక్క భూమిని నాశనం చేస్తున్నప్పుడు అందరు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భయపడుతుంటారండి. It's Moses and Elijah, cause theirs is their ministry re-impersonated again. అక్కడ మోషే మరియు ఎలీషా వారి యొక్క పరిచర్యను మళ్ళీ తిరిగి అక్కడ తీసుకొని వస్తున్నారండి, రూపం తీసుకొస్తున్నారు. దాన్ని impersonated means acted again. అదే ఇంతకుముందు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా మళ్ళీ అదే పరిచర్యను వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇక్కడ. It's both man. ఆ ఇద్దరు వ్యక్తులు. Amen. So what happened during the time of Elijah and during the time of Moses. మోషే కాలంలో ఏం జరిగిందో అలాగే ఏలియా కాలంలో ఏం జరిగిందో అది మనకు తెలుసు. Elijah could stop the rain and bring the rain. అక్కడ ఏలియా వర్షాన్ని ఆపగలుగుతున్నాడు, మళ్ళీ వర్షాన్ని తీసుకురాగలుగుతున్నాడు. Moses could bring the plagues. అక్కడ తెగుళ్లను మోషే తీసుకొని రాగలుగుతున్నాడు. Amen. Do you see it now? అది మీరు చూడగలుగుతున్నారా? See what the sixth seal is. ఆ
అక్కడ 6వ ముద్ర ఏందో మీరు చూడగలుగుతున్నారా? It's those prophets. ఆ ఇద్దరు ప్రవక్తలండి. Amen. So prophets are used to open the sixth seal. ఆ ప్రవక్తలు 6వ ముద్రను తెరవడానికి ఉపయోగించబడుతున్నారు. Open the sixth seal means to fulfill the sixth seal. What is there in the sixth seal, whatever they will be doing, all the actions they will be doing, these two prophets are doing it. అక్కడ 6వ ముద్రలో ఏమైతే రాయబడిందో, ఏమైతే చెప్పబడిందో ఆ వాటిని వీరిద్దరు ప్రవక్తల ద్వారా అది ఓపెన్ చేయబడి నెరవేర్చబడుతున్నాయండి వారి ద్వారా. Amen. Don't let it choke you. అది మిమ్మల్ని కదిలించబడేలా ఉండకండి. Okay, it's difficult this part, English. మిమ్మల్ని షేక్ చేయకుండా. No. Don't let it choke you means like no, don't. కదిలించకుండా, చౌకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి చేయకుండా. Choke you means like no, you might not believe it. That's what he means. మీరు నమ్మలేకపోవడం అంటే ఉక్కిరి బిక్కిరి అవ్వడం అండి దాని. Because he's saying six seal prophets. That's why you might doubt that. That's why he says this. అక్కడ అది 6వ ముద్ర అంటే ఆ ప్రవక్త గురించి చెప్తున్నారు కాబట్టి మనం అది దాన్ని డౌట్ పడవచ్చు, అందుకే చెప్తున్నాడు. Watch what opened that seal. Prophets. అక్కడ ఆ ముద్రను ఎవరు తెరిచారు చూడండి, అది ప్రవక్తలు. So the sixth seal is opened by the prophets. 6వ ముద్ర అనేది ప్రవక్తల ద్వారా తెరవబడి ఉందండి. Oh, we are living in the eagle day, brother. Head up among the clouds. సహోదరులారా, మనము ఇప్పుడు పక్షిరాజు కాలంలో నివసిస్తుంటున్నాము. తలలు ఆకాశం మేఘాల మధ్యలోనికి ఎత్తండి. Why he is saying this? ఆయన ఎందుకు చెప్తున్నాడు? Why we are living in the eagle day? ఈ యొక్క పక్షిరాజు కాలంలో మనము నివసిస్తున్నామని ఆయన ఎందుకు చెప్తున్నాడు? Because we are living in the eagle age. ఎందుకంటే మనము ఈ పక్షిరాజు కాలంలో మనం నివసిస్తున్నాం. In the eagle age, there is a పక్షిరాజు prophet కాలంలో మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. who can reveal all these things. ఆయనే ఇవన్నీ మనకు బయలుపరుస్తాడు. Amen. Without the prophet, we would not be able to see this. ప్రవక్త లేకుండా మనం ఇవన్నీ చూసేవారం కాదండి. But he doesn't say that openly. ఆయన ఇది నేనే చేసినని ఆయన అందరి ముందు అది ఓపెన్ గా But చెప్పలేదండి. we have to understand when he says eagle, it is Brother Branham himself. ఆయన ఎప్పుడైతే ఆ ఈగల్ అని చెప్తున్నాడో అదే ప్రవక్త సహోదరుడు బ్రహ్మ అని మనం అది గుర్తించాలండి. Through whom he reveals all these things. ఆయన ఎవరి ద్వారా అవన్నీ మనకు బయలుపరిచాడండి. So he says they opened that sixth seal, para 298. They opened that sixth seal. వారు ఆ యొక్క 6వ ముద్రను తెరిచారు. Amen. Now opened means not reveal. తెరవడం అంటే బయలుపరచడం కాదండి. Opened here means fulfill. ఆ తెరవడం అంటే అక్కడ నెరవేర్చడం అన్నమాట. Amen. Now it is revealed. Now Brother Branham revealed it. ఇప్పుడు మనకు Here when he is preaching this, he is revealing it. ఆయన అవి బోధిస్తున్నప్పుడు ఆయన మనకు బయలుపరచాడండి. But it will be fulfilled in the 3.5 years అవి tribulation period. 3.5 సంవత్సరాల కాలంలో అవి నెరవేర్చబడతాయండి. They have power to do it. వారికి ఆ శక్తి ఉందండి చేయడానికి. There is your sixth seal coming open. అక్కడే 6వ ముద్ర తెరవబడడానికి వస్తుంది. Okay. Now we will go to paragraph 305. 305వ పారాగ్రాఫ్కి వెళ్దామండి. And after that we'll stop here. And if possible, దీని we'll తర్వాత మనం continue. ముగిద్దాం. Yeah. కావాలంటే So, మనం next boy, కొనసాగిద్దాం. that's interrupting nature. వారు అక్కడ ఆ నేచర్ని ఇంటరప్ట్ చేస్తున్నారండి. How long did this man Elijah close the heavens? ఎంతకాలము అక్కడ ఏలియా ఆకాశాన్ని మూసాడండి? 3.5 years. 3.5 సంవత్సరములు. Where he got this from? ఆయన ఎక్కడి నుంచి అది పొందుకున్నాడండి? And when Brother Branham got this from James. ఇది సహోదరుడు బ్రహ్మ ఎక్కడి నుంచి పొందుకున్నాడండి? అది యాకోబు నుంచి పొందుకున్నాడు. Because in the book of Kings, this 3.5 years is not given. అక్కడ రాజుల గ్రంథంలో ఈ 3.5 సంవత్సరాల గురించి లేదండి. యాకోబు గ్రంథంలో ప్రవక్త గారు దాన్ని పొందుకున్నారు. There you are, exactly. How long is Daniel's 70th, last part of the 70 weeks? ఇక్కడే మనం ఉన్నామండి. దానియేలు 70వ 70వ వారము అది ఎంత కాలం ఉందండి? 3.5 years. 3.5 సంవత్సరములు. See here again he says it's not 7 years, it's 3.5 years. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నాడండి అది 7 సంవత్సరములు కాదు 3.5 సంవత్సరాలే అని. What did Moses do? మోషే ఏం చేశాడండి? He turned waters into blood. ఆయన నీళ్లను రక్తంగా మార్చాడు. He done all this kind of miracles. ఆయన ఇలాంటి అన్ని అద్భుత కార్యాలు చేశాడు. Just exactly what's predicted here under this sixth seal. ఆ యొక్క 6వ ముద్ర కింద ఏదైతే మనం ఊహించామో వాటన్నిటిని ఆయన చేశాడు. And here they are in Revelations 11. అవన్నీ ఇక్కడ ప్రకటన గ్రంథము 11వ వచనంలో ఉన్నాయి, 11వ అధ్యాయంలో ఉన్నాయి. Doing the same thing. అవన్నీ తిరిగి మళ్ళీ అదే విధంగా చేయడం. So we can see the sixth seal here. ఇక్కడ మనము
ఆరవ ముద్రను చూస్తున్నాం. Amen. But the actual prophets, actually the prophets అక్కడ ప్రవక్తలు are in the 10th chapter and the 11th chapter. యాక్చువల్గా ఇద్దరు ప్రవక్తలు అనేది 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఉన్నారు. Amen. In 10th chapter, you know the 7th angel is there, the 7th messenger, అక్కడ 10వ అధ్యాయంలో 7వ వర్తమానికుని మనం చూస్తాం. or the 7th angel 7వ దూత of the 7th church age. 7వ సంఘ కాలానికి And సంబంధించి. in the 11th chapter, you have the two prophets. ఒక 11వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు మనం చూస్తాం. Right? కరెక్ట్ అండి. So here we see, he says that, ఇక్కడ మనం చూస్తాం ఆయన చెప్తున్నాడు ఈ విధంగా. and here they are in Revelation chapter 11, అండ్ వారు ఇక్కడ ఉన్నారండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వారు ఉన్నారు. doing the same thing. అదే విషయాన్ని మళ్ళీ చేస్తున్నారు. Amen. If you want to see these prophets of the sixth seal, ఆరో ముద్ర యొక్క ప్రవక్తలు మనం చూడాలనుకుంటే you can see them in Revelation chapter 11. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో వారిని మనం చూడొచ్చు. Okay. So that is why I was saying this is why it helps us to see why he is speaking about the chapters and between the seals and everything. అధ్యాయాల గురించి ముద్రల గురించి కానీ వాటి గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో వీటన్ని ద్వారా మనం చూడొచ్చు. Otherwise it will be difficult to understand it. లేకపోతే మనం చాలా కష్టం అవుతుందండి వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి. There is 3 different places in the scriptures right here blending the thing right together. That's the opening of the sixth seal. ఇక్కడ 3 వేరు ప్రదేశాలు ఉన్నాయండి ఈ వాక్యంలో. వాటన్నిటిని ఒక్క దగ్గర తీసుకొచ్చి అవన్నీ బంధిస్తున్నాయి. Amen. So before I finish this part, ఈ యొక్క భాగాన్ని నేను ముగించకంటే ముందు I thought I will just tell you one more thing. నేను ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. And then we will close. అప్పుడు మనం ముగించుకుందాం. You know when the sixth seal was preached first? ఆరవ ముద్రను ఎప్పుడు బోధించారో మీకు Or తెలుసా? who knew about the sixth seal or spoke about the sixth seal first? మొదటగా ఆరవ ముద్ర గురించి ఎవరికి తెలుసండి? ఎవరు బోధించారు ముందుకు మీకు తెలుసా? Does anybody know? Jesus Christ himself in the 24th chapter. 24వ అధ్యాయంలో యేసుక్రీస్తే దాన్ని బోధించాడండి. So just for your understanding I am giving this మీరు అర్థం చేసుకోవడానికి నేను దీన్ని చూపిస్తున్నాను. because some of you might not know this. కొంతమందికి అది తెలియకపోయి ఉండవచ్చును. And this is given in para 157. 157వ పేరాలో మనం దాన్ని చూడవచ్చును. ఆరవ ముద్ర of the sixth seal. ఆరవ ముద్రలో 156. 156వ పేర. Sorry, 157. 157. We will not read the whole seals. మనం మొత్తం ఆ యొక్క దాని గురించి మనం చదవట్లేదు కానీ But Brother Branham is taking 2 books together. One side he takes this seal, sixth seal. సహోదరుడు బ్రహ్మం ఇక్కడ 2 పుస్తకాలను తీసుకుంటున్నాడు. ఒకవైపు ఆ ముద్రలు, That means he takes the 6th chapter. 6వ అధ్యాయాన్ని ఆయన తీసుకుంటున్నాడు. 6th chapter 6వ అధ్యాయము of Revelation chapter 6. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, Revelation chapter 6 and మరియు Matthew chapter మత్తయి 24. సువార్త 24వ అధ్యాయం. You know, he says keep both this together. 2 ఆయన ఒక దగ్గర పెట్టుకొని వాటిని బోధిస్తున్నాడండి. But if you have 2 Bibles, then becomes easy. మన దగ్గర 2 బైబిల్ ఉన్నట్లయితే అది చాలా తేలికగా ఉంటుంది. But you can go home and do that. మీరు ఇంటికి వెళ్ళి కూడా దాన్ని చూసుకోవచ్చు. Now since you don't have 2 Bibles, so you cannot do it. మన దగ్గర ఇప్పుడు 2 బైబిల్స్ లేవు కాబట్టి మనం దాన్ని But చేయలేము. if you have 2, okay, you can see it in the mobile. మొబైల్స్ లో కూడా మీరు చూడొచ్చు. ఒకటి బైబిల్లో చూడొచ్చు, ఇంకోటి మొబైల్లో చూడొచ్చు. But we will not go in detail now. అంత వివరంగా మనం ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ But I'm just giving you the idea. కొన్ని ఒక ఐడియాలు మాత్రమే, దానికి కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తాను. So listen here. ఇక్కడ వినండి. Okay. So John was shown the seals on the Isle of Patmos. పద్మాతు దీపంలో ఆ ముద్రల గురించి యోహానుకు చూపించబడిందండి. But before he was shown the seals in the Isle of Patmos.
పద్మస్ దీపంలో ఆయనకు ఆ యొక్క ముద్రల గురించి చూపించక ముందు all the 6 seals were preached in Matthew chapter 24 by Jesus. ఈ అన్ని ముద్రల గురించి కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ద్వారా బోధించబడ్డాయి. Okay, just for an example, we will just take the first seal. ఈ ఒక ఉదాహరణ కోసం మనము మొదటి ముద్రను మనం తీసుకుందాం. We'll go to Revelation chapter 6. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి చూద్దాం. Revelation chapter 6, verse 1 and 2. మొదటి వచనము మరియు రెండవ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. Amen. Now we can go to Matthew chapter 24. మత్తయి సువార్త ఇప్పుడు 24వ అధ్యాయానికి మనం వెళ్దామండి. And verses 4 and 5. 4 మరియు 5వ వచనం ఇక్కడ చదువుదాం. So this is the first seal that Jesus preached. ఇది మొదటి ముద్ర అండి. అక్కడ యేసు ప్రభు గారు మాట్లాడారు, బోధించారు. ఇది యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మును పరచకుండా చూచుకొనుడి. Amen. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. So this is Matthew chapter 24 verse 5 and 4 and 5 is the first seal. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4 మరియు 5వ వచనములు అది మొదటి ముద్ర అయి ఉన్నది. Okay, then we'll take one more seal and then we will stop. ఇంకొక ముద్రను మనం చూద్దాం. And verses Revelation chapter 6 verses 3 and 4. అక్కడ అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మరియు 4వ వచనం మనం చూద్దాం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. Amen. So this is the second seal. ఇది రెండవ ముద్ర అండి. That same seal was preached by Jesus in అదే ముద్రను యేసుక్రీస్తు వారు బోధించారండి. in Matthew chapter 24 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము verse 6. 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. అవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. Can you see that? మీరు అది So here చూడగలుగుతున్నారా? also he says he will take peace from the earth. In chapter 6 verse 4 he says he will take peace from the earth and they should kill one another and there was given a sword to him. That means this is a war. ఇక్కడ చెప్పబడుతుందండి 4వ అధ్యాయంలో అక్కడ చెప్పబడుతుంది ఈ భూమిలో సమాధానం లేకుండా చేయబడుతుందని అండ్ అలాగే వారికి ఒక ఖడ్గం ఇవ్వబడి ఉందని ఒకరినొకరు చంపుకుంటారని ఇక్కడ చెప్పబడింది. And you can see the same thing in Matthew chapter 24. అదే విషయాన్ని మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూడగలుగుతాం. So in the book of the seals, Brother Branham compares seals and the Matthew chapter 4:24 together. ముద్రల గ్రంథంలో సహోదరుడు బ్రహ్నం గారు ఈ ముద్రల గురించి ముద్రల గ్రంథంలోను మరియు మత్తయి సువార్తలో కూడా వాటిని కంపేర్ చేస్తూ వస్తున్నాడండి. So when Brother Branham speaks this, సహోదరుడు బ్రహ్నం గారు ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారో so he says the scripture is confirmed in 2 places. ఇక్కడ ఆ వచనం అనేది 2 ప్రదేశాలలో 2 స్థలాల్లో అది కన్ఫర్మ్ అయిందని చూపిస్తున్నాడు. So that's why he says now the seal that he is preaching is true what he is saying. ఎందుకంటే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను బోధించిన ఆ ముద్రలు అవి నిజమైనది అని ఆయన చెప్తున్నాడు. So there is no doubt about it. దాని గురించి ఎలాంటి సందేహం లేదండి. Amen. ఆమేన్. So let us stop here. We'll continue if possible tomorrow. దీని ఒకవేళ సాధ్యమైతే మనం రేపు కొనసాగిద్దాం. But for the time being I think this is sufficient. ఈ సమయం వరకు అయితే ఇది నేను చాలని అనుకుంటున్నాను. Because there are a lot of things to be spoken about and it's not easy. ఇంకా చాలా విషయాలు మనం బోధించవలసి ఉంది కానీ అదంత సులువు కాదు. As I told you, if you hear the feast of the trumpets, నేను చెప్పినట్లుగా మనము ఆ యొక్క బూరల పండుగ గురించి మనం విన్నట్లయితే you will know how Brother Branham is connecting different things. వేరే వేరే విషయాలను దేవుడు ఎట్లా సహోదరుడు బ్రహ్నం ఎట్లా కనెక్ట్ చేస్తున్నాడో అక్కడ మనం చూడగలుగుతాం. How many have heard the feast of the trumpets? బూరల పండుగ గురించి ఎంతమంది విన్నారండి? How many have understood it? ఎంతమంది అర్థం చేసుకున్నారండి? Amen. So you have to read the seals also.
మీరు ఇక్కడ ముద్రలు కూడా ముద్రలు చదవాలి. Simultaneously, you have to read the Feast of the Trumpet also to understand it. దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ముద్రలు కూడా చదవాలి, అదే విధంగా బూరల పండుగ గురించి కూడా మనం చదవాల్సి. Otherwise, it will be difficult to understand. లేదంటే అది చాలా కష్టం అవుతుంది అర్థం చేసుకోవడానికి. Amen. Amen. May God bless you. Brother Ken. మిమ్మల్ని